హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 2 ఆఫ్ డైలీ బ్లాగ్స్. మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈరోజు సండే కదా, హాలిడే. సో బయట బిర్యానీ తినడం అనేది ఒక ట్రెడిషన్, ఒక ఆచారం అయిపోయింది నా దగ్గర. హెయిర్ కట్ చేయించుకోవాలి. లూలు మాల్కి వెళ్ళాలి. లూలు మాల్ దగ్గరలో వచ్చింది కదా ఇప్పుడు, విఆర్ మాల్లో, అంటే ఫీనిక్స్ పక్కన. సో లూలు మాల్కి వెళ్ళి కడుపు నిండా బిర్యానీ తినేసిన తర్వాత నెక్స్ట్ ముఫాసా మూవీకి వెళ్ళాలి. సో లయన్ కింగ్ ఉంటుంది కదా, దాని పార్ట్ 2 ఇది. లయన్ కింగ్ నాకు సూపర్గా నచ్చింది. ముఫాసాలో మహేష్ బాబు వాయిస్ పెడుతున్నానంట కదా, బాగా దుమ్ము పట్టిపోయింది. ఇది నీట్గా తుడుచుకోవాలి. వాటర్ వాష్కి మొన్ననే ఒక 1 వీక్ బ్యాకే సర్వీస్ అయింది. సో అందుకే వాటర్ వాష్కి వెళ్ళలేకపోతున్నాను. సో గైస్, లెట్స్ గో. అబ్బా, పొద్దునే ట్రాఫిక్ ఏంట్రా బాబు, బయటకు కావాలని ఇంట్రెస్ట్ అయిపోతుంది నిజంగానే. ఫస్ట్ అయితే వెళ్ళి టీ తాగాలి. టీ తాగి ఆ తర్వాత హెయిర్ కట్కి వెళ్దాం. సెలూన్ దగ్గరకు వచ్చినాను. ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకొని ఆ తర్వాత నెక్స్ట్ లులు మాల్కి వెళ్ళి మంచిగా తింటా. ఫస్ట్ అయితే ఒక మంచి హెడ్ మసాజ్, ఆ తర్వాత మంచి కటింగ్. గైస్, మనం ఇప్పుడు తినడానికి వచ్చాము. లులు డీటెయిల్ గా ఎప్పుడైనా చూపిస్తాను నేను. కాకపోతే ఇప్పటికైతే తినేసి ఆ తర్వాత మళ్ళీ మూవీకి కూడా వెళ్ళాలి, ముఫాసాకి. మహేంద్ర చచ్చిపోతాడు ఇప్పుడు నేను కానీ స్పీడ్ గా రాకపోతే. వాసన గుమగుమలాడిపోతుంది అసలుకి. ఇప్పుడు మీకు చికెన్ బిర్యానీ చూపిస్తాను చూడండి. ఒకవేళ నాకు ఎక్కువ తినాలనేది ఈరోజు ఇంత తినాలనుకున్నాను. సో ఇంత చిన్న క్వాంటిటీకి మామూలుగా బయట రాదు కదా, హాఫ్ ప్లేట్ ఇవ్వరు బిర్యానీలో. సో ఈ లూలు ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఒక 2-3 పీసెస్ వేసుకొచ్చినాను అంతే నేను. లూలు నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాను. స్పీడ్గా ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మారుదల్లికి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ అన్ అవర్ ఉంది మన దగ్గర. వెళ్ళగలను అనేది కూడా తెలియదు. సో హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. మొత్తానికి అతి కష్టపడి ఇక్కడికి వచ్చినాం మల్టీప్లెక్స్ దగ్గరికి. ఇప్పుడు ముఫాసా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయి కూర్చుందాం. హలో గైస్, మూవీ అయిపోయింది, బయటకు వచ్చాము. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. 3D ఎస్పెషల్లీ 3Dలో మాత్రం సూపర్గా ఉంది. కానీ వీడు 2D అని అరుస్తూనే ఉంది. నేను ఎందుకు 2D అంటే ఇష్టపడతానంటే ఫుల్ క్లారిటీ ఉంటుంది కాబట్టి. వీడికి క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, నాకు క్లారిటీ. 3D సినిమాల్లో మామూలుగా అంత క్లారిటీ ఉండదు, అంత 2D అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ 3Dలో కొంచెం రియలిస్టిక్గా ఉంది, అంటే ముందే జరుగుతున్నట్టు ఫీల్ చాలా ఎక్కువ సీన్లో ఉంది. కరెక్టే, కాబట్టి బడ్జెట్ ఎక్కువ కాబట్టి చాలా బాగుంది. కరెక్టే. అంటే నేనేం చెప్తానంటే ఒక ఐనాక్స్కి లేదంటే PVRకి వెళ్ళేటప్పుడు అయితే మల్టీప్లెక్స్ ఐనాక్స్కి PVRకి ఏం పెద్దగా తీసుకోదు. సినిమా అయితే చాలా బాగుంది. కాకపోతే స్క్రీన్లో కంటే మల్టీ స్క్రీన్లో చాలా బాగుంటుంది. యువై సినిమా ఉంది, దానికి పోదాం అనుకుంటుంటే వీడు వద్దంటున్నాడు. ధైర్యం లేదు, పక్కన అయిపోతామని భయపడతాడు. మామూలుగానే సినిమా చూసంటే ఓపిక లేదు నాకు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక మనల్ని ఎరుకోపల్లి చేసే సినిమాలు అంటే నాకు వద్దులే గురు.
టికెట్ పెట్టేసి ఫస్ట్లోనే అదే కదా. అదేది మీరు తెలివైన వాళ్ళైతే బయటకు వెళ్ళిపోండి అంటే బయటకు వచ్చేయలేము మేము. అది కరెక్ట్. కాబట్టి డబ్బులు పెట్టి ఎరిపడవడం ఎందుకని పోవట్లేదు. అదేదో ఫ్రీగా ఎప్పుడు రోజు అయ్యేదే ఆఫీస్లో. ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టి అవ్వడం అవసరమా? ఇది ఈరోజు డే 2. నా వీడియోస్ వల్ల మీకు ఏమాత్రం వాల్యూ అనిపించినా సరే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి, సరక పరక రైస్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అందరూ వేరే వాళ్ళకి వెళ్తుంది. సో ఓకే గైస్, లెట్స్ గో. బాయ్ బాయ్ బాయ్. బాయ్ గైస్.